అరుణాచలం దర్శనం అనంతరం నెక్స్ట్ డే వచ్చేసి మేము కంచికైతే వెళ్ళాము. కంచిలో స్వర్ణకంచి, విష్ణుకంచి అండ్ కంచి కామాక్షి అమ్మవారు ఉంటారంట. ఇంకా మాకు లేట్ కావడం వల్ల స్వర్ణకంచి, విష్ణుకంచిని అయితే దర్శించుకోలేకపోయాం. అక్కడ ఒక గైడ్స్ మన వెంట పడతా ఉంటారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ చూపిస్తారు. ఒక 200 ఏమో తీసుకుంటారు. మా దగ్గరికి కూడా వస్తే మేము వద్దని చెప్పాము. ఈ విధంగా అమ్మవారి టెంపుల్ బయట అయితే మనకు పూజా సామాన్ అయితే ఇస్తారు. అందులో తామర పువ్వు, ఒక అరటిపండు, చక్కెరకేళి అరటిపండు ఇస్తారు. అండ్ పసుపు, కుంకుమ గోపురంలాగా ఒక స్టీల్ బాక్స్‌లో చిన్నగా ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదంతా కలిపి 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా టెంపుల్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది. చాలా ఎండ అంటే ఘోరంగా ఎండ ఉంది. మేము లోపల చూద్దాం అనుకునే లోపు మేము అసలు ఓన్లీ దర్శనం తప్ప ఇదంతా తిరగలేదు. ఇంకా చాలా వెల్తీగా అనిపించిందనమాట. మేము వెళ్ళిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే గుడి టెంపుల్ ద్వారం మూసేశారనమాట. ఇక్కడ మా బాబు దర్శనం తర్వాత ఏ విధంగా ఆడుతున్నాడో తన కేకలు వినండి మీరే. వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? ఇంకా ఉంది ఈ వీడియో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను.